మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శేషాచలం అడవిలో జరుగుతున్న ఎర్రచందనం దోపిడీపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆపరేషన్ కగారు వంటి ఆపరేషన్ అరణ్యను ఏపీలో నిర్వహిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పట్టుకుంటామన్నారు. ఇక కేవలం అరెస్టు చేసి సరిపెట్టబోమన్నారు. నిందితుల ఆస్తులను అటవీ చట్టాల ప్రకారం సీజ్ చేస్తామన్నారు. ఒక్కటంటే ఒక్క ఎర్రచందనం చెట్టును తాకాలన్నా కూడా భయపడేలా చేస్తామన్నారు. ఎందుకంటే ఎర్రచందనం జాతీయ సంపద అన్నారు పవన్ కళ్యాణ్. ఎంతో పవిత్రమైన చెట్టుగా అభివర్ణించారు. ఇక అడవులను ఆక్రమించి చెట్లను ఇష్టారీతిన నరికే హక్కును ఎవరిచ్చారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. పట్టపగులు స్మగ్లింగ్ చేస్తూ పోలీసులు, భద్రతా దళాలు, ప్రభుత్వ సంస్థల నుంచి స్మగ్లర్లు తప్పించుకు తిరుగుతున్నారన్నారు. గత పాలకుల పాలనా వైఫల్యానికి ఇదే నిదర్శనమన్నారు. పురాతన అటవీ సంపదను కాపాడుకోని దాన్ని నాశనం చేయాలని చూస్తున్న వారికి చట్టం దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించాలన్నారు. ఇక కూటమి ప్రభుత్వం ఇక ఏమాత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ ను సహించదని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం. స్మగ్లర్లను, వారిని నడిపించే నాయకులను, ఎర్రచందనం స్మగ్లింగ్ లో భాగస్వాములైన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. అలాగే శేషాచలం అడవి కేవలం అడవి కాదు, భగవాన్ బాలాజీ పవిత్ర క్షేత్రమన్నారు. ఎర్రచందనం కోత ఆధ్యాత్మిక అవమానం, జాతీయ నష్టమని పేర్కొన్నారు. ఎర్రచందనం స్వయంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దైవ రక్తం నుంచి పుట్టిందని పవన్ కళ్యాణ్ అన్నారు. శేషాచలం అటవీ పవిత్రతను కూటమి ప్రభుత్వం రక్షిస్తుందని హామీ ఇచ్చారు డిప్యూటీ సీఎం.